నమస్తే అండి. నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు. నేను ఆర్థో రోబోటిక్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి. ఈరోజు మనం చూడబోయేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. యాక్చువల్గా తెలుసుకోవాల్సింది పోస్ట్ ఆపరేటివ్ హిప్ రీప్లేస్మెంట్. అంటే సర్జరీ జరిగిన తరువాత, అంటే ఆపరేషన్ జరిగిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? హిప్ రీప్లేస్మెంట్లో అంటే తుంటి ఎముక మార్పిడిలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పోస్ట్ ఆపరేటివ్. అంటే సర్జరీ జరిగిన తర్వాత చాలామంది మన ఇంటికి వెళ్తుంటాం. మనం యాక్చువల్గా ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ఉండాలి అనేది చాలామంది చెప్పడానికి డాక్టర్ కొన్ని వందల మందికి చెప్తుంటారు, కొన్ని వేల ఆపరేషన్లు చేస్తుంటారు. కానీ ఇది ఎలా ఉండాలని చెప్తే దీనికి ఒక్కరికి తెలిసినా కూడా చాలా వరకు ఇంపార్టెంట్ అని చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతుంటారు. కాబట్టి దీని గురించి మనం ఈరోజు టాపిక్ చూద్దామండి. ఫస్ట్ అసలు హిప్ రీప్లేస్మెంట్ ఎలా చేస్తారు ఒక చిన్న రివ్యూ లాగా, ఒక చిన్న బొమ్మలో అంటే మోడల్లో చూపిస్తాను మీకు. ఇది నార్మల్ హిప్ అండి. ఇది నార్మల్ హిప్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా, అంటే జాయింట్, ఇది హిప్, ఇది పెల్విక్ బోన్, ఇది కంప్లీట్గా. దీంట్లో ఈ బాల్ అనేది ఉంటుంది. దీన్ని నెక్ అంటాం, దీన్ని ఫీమర్, ప్రాక్సిమల్ ఫీమర్ భాగం అంటాం. అంటే తొడ ఎముకలో పై భాగం అంటాం, తొడ ఎముకలో పై భాగం అంటాం. దీనికి కింద భాగానికి వేరే ఉంటుంది. సో తొడ ఎముకలో పై భాగాన్ని, దీంట్లో ఈ పెల్విస్ అంటే పెల్విస్ భాగం ఉంటుంది. ఇది ఒక అనాటమీ అండి. దీంట్లో ఏది మారుస్తాం అంటే చాలామందికి చాలా రకాల ప్రాబ్లమ్స్తో, అంటే ఏవియన్ కావచ్చు, జాయింట్ అరిగిపోవడం కావచ్చు, లేదంటే యాక్సిడెంట్ అయ్యి బాల్ పోవడం కావచ్చు, నలిగిపోవడం కావచ్చు. ఇలాంటప్పుడు చాలామందికి ఈ బాల్స్ అనేవి చేంజ్ చేయాల్సి వస్తుంది తుంటి ఎముకలు. ఇది బాల్ ఎలా చేంజ్ చేస్తామంటే ఇక్కడున్న బాల్ని కట్ చేసి, అంటే మీరు చూడొచ్చు ఈ ఎముక భాగాన్ని తీసినప్పుడు ఈ భాగాన్ని ఇక్కడ దాకా కట్ చేసి ఇలాంటి భాగాన్ని ఇక్కడ కూర్చోబెడతామండి. సో ఇది ఇక్కడ కరెక్ట్గా కూర్చున్నప్పుడు ఈ బాల్ని సీట్ చేసి లోపల, అంటే మన పెల్విస్ భాగం అన్నాం కదా, పై భాగంలో ఉన్న సర్ఫేస్, అంటే దీని రూఫ్ ఆఫ్ ది ఎసిటాబులం అంటాం. దీన్ని కూడా మనం ఈ కప్తో రీప్లేస్ చేస్తాం. దీన్ని రీప్లేస్ చేసినప్పుడు దీన్ని కరెక్ట్గా, అంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా దీన్ని ఓపెన్ చేస్తారు మన డాక్టర్ గారు. ఎప్పుడైతే ఆర్థోపెడిక్ డాక్టర్ గారు దీన్ని ఓపెన్ చేసి కరెక్ట్గా దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి, అంటే ఒక థై భాగం, అంటే తొడ భాగంలో పై భాగాన్ని ఇలా కట్ చేసి దీన్ని తిప్పి దీన్ని ఎట్లాగా రీప్లేస్ చేసిన తర్వాత, ఈ రీప్లేస్ చేసిన తర్వాత దీన్ని డిస్లొకేట్ ఉన్న భాగాన్ని మళ్ళీ రీలొకేట్ చేసి పెడుతుంటారు. దీనికి యూజువల్గా చూడండి, మీరు బాగా గమనిస్తే దీంట్లో కాలు, అంటే ఇది ఇలా పడుకొని ఉన్నప్పుడు ఉన్న పొజిషన్ అన్నమాట. అంటే ఇది స్ట్రైట్గా ఉండి పడుకొని ఉన్న పొజిషన్ ఇలా ఉంటుంది. ఈ పొజిషన్లో మన రెండు కాళ్ళు ఇలా ఉండాలి. ఈ రెండు కాళ్ళు ఇలా ఉంటుంది ఖచ్చితంగా. ఈ రెండు కాళ్ళు ఇలా కాకుండా ఇలా ఎక్కువ తిరిగినా, లేదంటే ఇలా ఎక్కువ తిప్పేసిన, అంటే యూజువల్గా ఎప్పుడు జరుగుతుందంటే మనం షిఫ్టింగ్, మన సర్జరీ జరిగిన తర్వాత కాళ్ళు పట్టుకొని ఇంకో బెడ్లోకి షిఫ్ట్ చేసేటప్పుడు కావచ్చు, లేదంటే మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీ బెడ్ దగ్గర నుంచి అంబులెన్స్లోకి షిఫ్ట్ చేసేటప్పుడు కావచ్చు, ఈ కాళ్ళు ఇలా తిప్పడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ నాన్ మెడికల్ పీపుల్ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి తెలియక కాళ్ళని ఇలా పట్టుకొని తిప్పడం జరుగుతుంది. దాంతో ఇక్కడ ఈ బాల్ ఎలా అయితే ఉందో దాన్ని డిస్లొకేషన్ అంటే దీనికి ఉన్న లొకేషన్లో కాకుండా డిస్లొకేట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే యూజువల్గా కొంత లూజ్గా ఉన్నప్పుడు, జాయింట్ లూజ్గా ఉన్నప్పుడు, లేదంటే ఆ మజిల్స్ అన్ని లాక్సిటీ, అంటే కొంచెం సాగిపోయి ఉన్నప్పుడు జరగడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇది చాలా ఎక్కువ మందిలో, అంటే మనం చేస్తున్న వాళ్ళలో 90% ఎవరికి రాకపోవచ్చు, బట్ ఆ 10%లో మీరుండొచ్చు. కాబట్టి ఈ 10% కూడా రాకుండా ఉండటానికి మీరు కానీ కరెక్ట్గా చేసుకోగలిగితే, ఈ కండరాలు ఎప్పుడైతే కట్ చేసామో ఇవన్నీ కూడా రిలాక్స్గా ఉంటాయి. కొన్ని రోజులు అనస్థీషియా ఇచ్చుంటారు, కండరాలన్నీ రిలాక్స్డ్గా ఉంటాయి. సో ఈ టైంలో కొంతకాలం కండరాలు హీల్ అయ్యేదాకా దాన్ని కాపాడుకోవడం అని చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా సర్జరీ అయిన తర్వాత, హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత రెండు కాళ్ళు మనం పడుకున్నప్పుడు ఇలా పెట్టుకుంటే, హిప్ రీప్లేస్మెంట్ అప్పుడు సర్జరీలో మాత్రం ఇలా పెట్టుకోవడం జరుగుతుంది. అంటే రెండు కాళ్ళు దూరంగా పెట్టుకోవడం జరుగుతుంది. ఈ దూరంగా పెట్టుకోవడం వల్ల హిప్ అబ్డక్షన్ అంటాం. పెల్విక్, అదే మన ఫుట్ అబ్డక్షన్స్ అంటాం. ఫుట్లు ఉండి రెండు అబ్డక్షన్లో పెడతాం. అబ్డక్షన్ అంటే ఇది అడక్షన్ అని చెప్తే ఇది అబ్డక్షన్ అంటాం. ఈ అబ్డక్షన్లో పెట్టడం వల్ల కాలు జాయింట్, అంటే ఈ జాయింట్ అనేది కరెక్ట్గా ఈ బాల్ అనేది ఈ జాయింట్ లోపల అలా కూర్చోవడం జరుగుతుంది. జరిగి అలా ఉన్నప్పుడు డిస్లొకేషన్స్ అనేది చాలా తక్కువ కామన్గా జరుగుతాయి. ఎప్పుడు కూడా మనం బెడ్ మీద నుంచి, లేదా ఓటీ అంటే ఆపరేషన్ థియేటర్లో బెడ్ నుంచి మామూలు స్ట్రెచర్ బెడ్కి షిఫ్ట్ చేసేటప్పుడు కూడా
ఒక దుప్పటి కానీ అంటే కింద వేసిన షీట్ కానీ దాంతో పేషెంట్ని పట్టుకొని షిఫ్ట్ చేయాలే కానీ కాళ్ళు ఎప్పుడూ పట్టుకోకూడదు. ట్రైన్డ్ స్టాఫ్ అయితేనే తప్ప వాళ్ళు పట్టుకునే విధానాలను తప్ప మిగతా ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఇంట్లో తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కాళ్ళు పట్టుకొని షిఫ్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కాళ్ళు ఇలా తిప్పడం కానీ చేయకూడదు. ఇలా చేస్తే ఈ ప్రాబ్లం అంటే డిస్లొకేషన్ అనే ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకి మళ్ళీ డిస్లొకేషన్స్ అనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీన్ని చాలా గుర్తుపెట్టుకోండి. చాలామంది హిప్ రీప్లేస్మెంట్లో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది హిప్ రీప్లేస్మెంట్ అయిపోగానే సార్ మొదటి రోజు నడవచ్చా, సార్ 3వ రోజు నడుస్తున్నాను నేను అని చాలా గర్వంగా చాలా ఆనందంగా చెప్తుంటారు. నా ఉద్దేశంలో హిప్ రీప్లేస్మెంట్స్ అనేది మనకి దాదాపు ఒక 30 సంవత్సరాలు ఉండాలి. 3 రోజులు ఆగలేరా అండి? 30 సంవత్సరాలు ఉండేవాళ్ళు 3 రోజులు ఆగలేరా? సో కొన్ని రోజులు అంటే కనీసం ఒక 2 వారాలైనా కూడా దాని మీద స్ట్రెయిన్ పడకుండా మనం రీప్లేస్ చేసిన ఈ బాల్ ఏదైతే ఉందో ఇటు సైడ్ భాగం ఎముక కతుక్కొని ఉంటుంది. మనం స్క్రూస్ వేసి ఫిక్స్ చేస్తాం, లేదంటే బాగా ఇది చేసి పెడతాం. ఇటు సైడ్ భాగం అనేది ఈ ఎముక కొత్త ఎముక వచ్చి దీన్ని పట్టుకోగలగాలి. అప్పుడు ఇది ఇంకా కిందకి వెళ్ళకుండా ఆపుతుంది. సో దీన్ని ఎప్పుడైతే దీన్ని ఆపడం కోసం, ఎప్పుడైతే దీన్ని పట్టుకుని ఉండడం కోసం కొత్త బోన్ ఫామ్ అవుతుంటుందో అంతదాకా మనం కొంచెం దాన్ని రెస్ట్కి ఇవ్వడం మంచిదండి. ఎప్పుడు కూడా తొందరపడద్దు, నడవటానికి తొందరపడద్దు. చాలామంది తొందరగా నడిస్తే చాలా బాగుంటుంది కదా ఇది చేసాను. ఎస్, మొదటి రోజు మీ డాక్టర్ గారు నడిపించగలరు. కానీ ఎక్కువ నడవటం వల్ల మొదటి రోజు కొన్ని రోజుల్లో పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో నడవటం వల్ల బ్లీడింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మజిల్స్ రాపిడి అంటే మజిల్స్కి రెండింటికి మధ్యలో మన కుట్లు వేసుంటాం. ఈ కుట్ల మధ్యలో రాపిడి జరిగి ఎడిమా నీరు ప్రొడ్యూస్ అవ్వటం, లేదంటే బ్లీడింగ్ ఎక్కువగా రావటం జరుగుతుంటుంది. దీన్ని మనం అవాయిడ్ చేయడానికి చాలా వరకు ఈ మూమెంట్స్ అనేది తగ్గించడం చేయమంటే చెప్తాం. రెండోది, ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో చాలా వరకు ఇంపార్టెంట్ విషయాలు. ఒకటి, షిఫ్టింగ్ చేసేటప్పుడు అంబులెన్స్ నుంచి మనం షిఫ్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కాళ్ళని ఇటు అటు తిప్పకుండా కరెక్ట్గా కాళ్ళు అబ్డక్షన్లో పెట్టుకొని షిఫ్ట్ చేయడం ఒకటి. అబ్డక్షన్ అంటే 2 కాళ్ళు వెడల్పుగా ఉండి షిఫ్ట్ చేయడం ఒకటి. రెండోది, తొందరపడి నడవకుండా దానికి కొంచెం రెస్ట్ ఇచ్చి కండరాలు పూర్తిగా హీల్ అయిన తర్వాత నడవటం ఒకటి. దీనివల్ల సక్సెస్ రేట్ అనేది 99.9% కాదు, 100% వస్తుంది. రెండోది, చాలామంది మనకి సర్జరీ అవ్వగానే ఒక 100 మంది, కొన్ని వేల మంది వచ్చి మనకి పూలు ఇవ్వడమో లేదంటే పండ్లు ఇవ్వడం జరుగుతుంటుంది. ఇది చాలా వరకు అవాయిడ్ చేయండి. మీకు సర్జరీ జరుగుతున్నట్టు 3వ వ్యక్తికి కూడా తెలియనివ్వద్దు. మీరు నడిచేటప్పుడు బాగా నడుస్తుంటే అప్పుడు ఆనందపడే వాళ్ళందరూ ఉంటారు నాకు తెలిసి. సో దీనివల్ల ఎందుకు అవాయిడ్ చేయమంటున్నానంటే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు డస్ట్ని తీసుకురాగలుగుతారు, బయట ఎక్కడో నడిచొస్తారు, వాళ్ళు మన దగ్గర డైరెక్ట్గా వస్తారు, మన చేతులు పట్టుకుంటారు, లేదా మన బ్యాగ్ మన బెడ్ని తాకుతారు. ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ మనం పడుకునే బెడ్లో అంటే మనం ఎప్పుడైతే పడుకుంటున్నా ఆ బెడ్ ఎప్పుడు కూడా బెడ్షీట్స్ని నేను సర్జరీ అయిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి 15 రోజులు కుట్లు తీసుకునేంత వరకు వాళ్ళు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. బెడ్షీట్స్ని ఎప్పుడు కూడా డెటాల్తోనో దీంతోనో క్లీన్ చేసిన బెడ్షీట్ ఏ రోజుకు ఆ రోజు చేంజ్ చేయాలి. మొదటి 3 రోజుల నుంచి 7 రోజుల దాకా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అందరూ ఎంతో ఖర్చు పెట్టి ఆపరేషన్లు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు, కొంతమందికి అయితే గోల్డెన్ నీ రీప్లేస్మెంట్స్ అని ఇవన్నీ చేస్తుంటారు, లేదా సెరామిక్ బాల్స్ని రీప్లేస్మెంట్ చేస్తారు. దీనికి ఖర్చు పెడతారు. దీనికి మన కోసం, మన పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ కోసం కూడా కొంచెం ఖర్చు పెట్టి కొంత ఈ భాగాన్ని చాలా సాఫీగా జరగనిస్తే వాళ్ళకి నెక్స్ట్ 30 ఏళ్ళు 35 ఏళ్ళు దాకా కూడా రీప్లేస్మెంట్స్ అనేవి ఆప్షన్ లేకుండా చాలా బాగా జరుగుతుంది. చాలా బాగా నడవగలుగుతారు, వాళ్ళు పరిగెత్తడం కూడా జరుగుతుంది. సో మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని చేసుకోండి. పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో ఇవి చాలా గుర్తుపెట్టుకున్న వాళ్ళు చాలా సాఫీగా బయటకు వస్తారు. మీరు ఎక్కడ సర్జరీ చేసినా కూడా ఇంప్లిమెంటేషన్ అండ్ ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సో చాలా మందిలో ఇలాంటి ఎప్పుడైతే మనము గుర్తిస్తామో ఎక్స్రేలో కానీ ఎంఆర్ఐలో కానీ ఎవరైతే చాలామంది గుర్తిస్తారో వాళ్ళు ఫస్ట్ డాక్టర్ని కలవడం జరుగుతుంది. డాక్టర్ని కలిసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ సెకండ్ స్టేజ్లో అయితే ఇలాంటి ఆపరేషన్స్ చెప్తారు. 3rd and 4th స్టేజెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి రీప్లేస్మెంట్ అనే ఆప్షన్ చెప్తారు. చాలా తొందరగా రాగలిగిన వాళ్ళకి చాలా వరకు రిజల్ట్స్ చాలా బాగుంటాయి. చాలా తొందరగా వాళ్ళు మళ్ళీ రెగ్యులర్ లైఫ్లోకి లీడ్ జరుగుతుందండి. నమస్తే అండి.